కడప జిల్లా పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్, మత్తు డాక్టర్, ఎక్స్రే తీసే డాక్టర్, దంత వైద్యులు లేకపోవడంతో రోగులకు సరైన వైద్యం అందలేదని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్, మండల సహాయ కార్యదర్శి కేశవులు మండిపడ్డారు. శుక్రవారం పోరుమామిళ్ళ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని భారత కమ్యూనిస్టు పార్టీ తన బృందంతో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో 50 పడకలు పరిశీలించగా బెడ్లు అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. చంటి పిల్లల్ని ఉంచే ఇంక్యుబేటర్లలో ఒక్క చంటి బిడ్డను 1 గంట అయినా ఉంచిన దాఖలాలు లేవని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలో 13 మంది వైద్యులు ఉండి రోగులకు చికిత్సలు అందాల్సి ఉంది. కానీ ఇక్కడ 5 మంది వైద్యులు నియమించారు. కేవలం 3 డాక్టర్లు విధుల్లో ఉండి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలి జనాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఉండాల్సిన వైద్యులు లేకపోవడంతో, ఉన్న వైద్యులు సరైన వైద్యం అందించలేకపోవడంతో ఏమాత్రం చిన్న రక్త గాయాలు జరిగినా, ప్రమాదం జరిగినా, ప్రసవ నొప్పులతో వచ్చిన ఇక్కడి వైద్యులు కడప, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రులకు 108 అంబులెన్స్కు రెఫర్ చేసి ఎక్కించడమే కానీ చికిత్సలు అందించేందుకు వెనకాడుతున్నారు. వైద్య సిబ్బంది రోగాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగి మంచి పేరు ఆసుపత్రికి ఉండేదన్నారు. ఆయాసం వచ్చినా వెంటనే కడపకు పొమ్మని చెప్తున్నారు కానీ వైద్య చికిత్సలు చేయరన్నారు. ఆసుపత్రి ఆవరణ సరిగా నిర్వహణ లేదన్నారు. కాలు విరిగినా, చెయ్యి బెనికినా ఎక్స్రే తీసేవారు లేకపోవడంతో ప్రైవేటు సెంటర్లలోకి వెళ్ళి తీయించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దంత వైద్యులు ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయంపై డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ రవిలను అడిగితే వారు గైనకాలజిస్ట్ ప్రసూతి సెలవుల్లో వెళ్లడంతో ఇక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ లేరన్నారు. దీని కారణంగా ఇక్కడ ఆపరేషన్లు లేకపోవడంతో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏమి అడిగినా వైద్యులు లేరని చెబుతున్నారు కానీ సమస్యలపై మాత్రం దాటవేస్తున్నారన్నారు. రాత్రిపూట ఇక్కడే విధుల్లో ఉండి సేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. అయితే జిల్లా ఆసుపత్రులకు పంపుతారని అడిగితే మాకు మించిన కేసులు వస్తే తప్ప తాము కడపకు పంపమని చెప్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైద్యులను నియమించి ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీరయ్య సఫా, చాంద్ బాషా, షాహిదా, విశ్వాసమ్మ, గురమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల సమితిగా పోరుమామిల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటన మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 50 పడకల ఆసుపత్రి. 50 పడకల పేరుకు మాత్రమే ఆసుపత్రి ఉంది కానీ ఇందులో పనిచేయవలసిన డాక్టర్లు, సిబ్బంది చాలా కొరతగా ఉన్నారు. ఇందులో 13 మంది డాక్టర్లు ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు కేవలం 5 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 7 మంది డాక్టర్లు లేరు. మరి 7 మంది డాక్టర్లు లేకపోవడాన్ని బట్టి ఈరోజు చాలామంది గర్భిణీ స్త్రీలు అయితేనేమి, రోగులు అయితేనేమి, లేకపోతే చిన్నపిల్లలు అయితేనేమి చాలామంది ఇక్కడి నుంచి కడప, ప్రొద్దుటూరు, కర్నూలు మరి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ఆసుపత్రులకు గైనకాలజిస్ట్ డాక్టరు లేకపోవడాన్ని బట్టి అన్ని పరికరాలు ఉన్నాయి. కానీ అన్ని పరికరాలు ఉన్నప్పటికీ కూడా ఆ డాక్టర్ లేకపోవడాన్ని బట్టి మొత్తం హాస్పిటల్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందులో గైనకాలజీ డాక్టర్ లేడు, తర్వాత వచ్చేసి చెవి డాక్టర్ లేడు, తర్వాత వచ్చేసి ఎక్స్రా తీసే, స్కానింగ్ తీసే డాక్టర్లు కూడా లేరు. ఈరోజు వాకిలేసిన సందర్భం కనబడతా ఉంది. ఇంకా మనము లోతుగా వెళ్తే గిన ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకలు అయితే పడకలు మాత్రం ఉన్నాయి కానీ ఆ పడకల మీద పేషెంట్లు లేని పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అనేక ఆసుపత్రులకు పోతే నిండిపోతూ ఉన్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రజలు రాలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు రాలేకపోతున్నా అంటే ఇక్కడ డాక్టర్లు లేక, సరైన సిబ్బంది లేక, చూడలేక ఉండటం బట్టే ఈరోజు పేషెంట్లు రాని పరిస్థితి కనబడతా ఉంది. అధికారులకు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వర్షాకాలము కాబట్టి అనేకమైన వాతావరణాన్ని బట్టి నానాక విధాలుగా జ్వరాలు, విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఇలాంటివి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండి చాలా డాక్టర్లు మరి రోగులపైన ఖచ్చితంగా దృష్టి పెట్టి చూసి వారికి న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బృందంతో పోరుమామిళ్ళ ప్రభుత్వ హాస్పిటల్ను పర్యటన చేయడం జరిగింది.
ఈ పర్యటనలో భాగంగా ఇక్కడ వైద్యుల కొరత చాలా ఎక్కువ ఉండడం వలన ఇక్కడ వచ్చిన సిబ్బందికి పేషెంట్లకు గతంలో ఉండే కాడికి ఎక్కువ మంది పేషెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నారని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. కానీ 50 పడకల ఆసుపత్రికి రోజుకు వచ్చేసి మామూలుగా దాదాపు 500 నుంచి 1000 మందికైనా చూసే వైద్యం డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. కానీ దానికి సంబంధించిన డాక్టర్లు లేని కారణంగా మేము చూడలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. వైద్యులను కూడా తొందరగా ఉన్నతాధికారులు దృష్టికి కూడా తీసుకెళ్ళాము. దానివలన మీరందరూ కూడా మీ చొరవతో అయినా సరే వైద్యులను నియమించాలని చెప్పి వాళ్ళు డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. కరెక్టే, సమాజ సేవ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఇక్కడ గర్భిణీ డాక్టర్లు ప్రధానంగా డాక్టర్ ఉండాలా, పంటి డాక్టర్ ఉండాలా, వీళ్ళు డాక్టర్లు లేరు. ఎక్స్రే డాక్టర్ ఉండాలా, వీళ్ళు డాక్టర్లను నియమించి వెంటనే వైద్యం అందించి పేద ప్రజలకు ఇక్కడ వైద్యం అందిస్తారు. వైద్యం ఉన్నది, మీరు బయట పోయి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పే దిశగా వైద్య సిబ్బందిని ప్రజలకు వైద్యులకు అవగాహనగా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.